చాలా ఇబ్బంది పడుతున్నాను. వచ్చి పన్నింటి రాగానే పోవాలి, పని చూసుకోవాలి, మళ్ళీ తర్వాత వచ్చి గార్డెన్ మెయింటైన్ చేయాలి. మనం గార్డెన్ మీరు మెయింటైన్ చేసేటట్టుంటేనే మొక్కలను చూసుకునేటట్టుంటే మీరు మొక్కలు పెంచుకోండి, లేదంటే మొక్కలు పెంచుకోకండి. అవి చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన గార్డెన్లో చూడండి తోటకూర విత్తనాలు ఎలా ఉన్నాయో. ఇవి తోటకూర అనమాట. చూడండి, ఈ తోటకూర విత్తనాలు మనకి రెడ్ కలర్లో ఉంటాయి, కొన్ని గ్రీన్ కలర్ కూడా విత్తనాలు అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దామండి మన గార్డెన్లో. ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి గివేవేలో ఇస్తానండి. చూడండి, ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి కూడా. కానీ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, నాకు కొంత వర్క్ పరంగా బిజీగా ఉండడం వలన గార్డెన్ మెయింటైన్ చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. గార్డెన్కు సంబంధించిన మొక్కలకి వాటరింగ్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని మొక్కలు అయితే నేను వచ్చేసరికి చాలా డల్ అయిపోతున్నాయి అన్నమాట. తర్వాత వాటర్ యాపిల్ మొక్క కూడా మొత్తం అన్ని ఆకులన్నీ రాలిపోయేసి 3 days అయితే వాటర్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్స్. వాటర్ అనేది ఇవ్వకపోవడం వలన మొక్కలన్నీ చాలా వరకు చనిపోయినట్లయినాయి. నేనైతే మెయింటైన్ చేయలేకపోతున్నాను. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాటర్ యాపిల్ మొక్క చూడండి, మొత్తం అన్ని ఆకులన్నీ డ్రై అయిపోయినాయండి. ఎండ ఎక్కువ ఉంది చూడండి, ఆకులన్నీ వెళ్ళిపోయాయి. ఇలా అయితే అయిపోతుంది చూడండి. నేను వర్క్ వెళ్ళి మళ్ళీ రావడానికి వచ్చి మనకి వాటరింగ్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. వాటర్ యాపిల్ మొక్క అయితే ఇలా అయిపోతుంది. అందుకే చాలా ఇబ్బంది పడుతున్నా ఫ్రెండ్స్. మనం మొక్కల్ని పెంచుకుంటే కదండి, వాటి కేరింగ్ కూడా సరిగ్గా చూసుకోవాలి. చూసుకోకపోతే మన మొక్కలు అనేది చనిపోతాయి అన్నమాట. నేను ఎప్పుడు పనికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా సాయంత్రం వస్తానే రాగానే గార్డెన్లోకి వెళ్ళి మొక్కలన్నీ నేను ఒకసారి ఒక రౌండ్ వేస్తాను అన్నమాట. మనం వెళ్ళకపోయినా కూడా ఆ మొక్కలు అనేది అట్రాక్షన్ అనమాట, మనకు కనెక్టివిటీ ఉంటాయన్నమాట. మొక్కలకి మనకి అనుబంధం అనేది ఉంటుంది. కాబట్టి పన్నెండు రాగానే నేను పైకి వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం వచ్చి పైకి వచ్చి అట్లీస్ట్ చెక్ చేసుకొని ప్రతిరోజు పోతాను అనమాట. చూడండి, ఇప్పుడు ఈ వారంలో ఒక 2 ఇండ్లు కన్స్ట్రక్షన్ ఒప్పుకున్నాము. అట్లీస్ట్ మన గార్డెన్లో చూడండి, కసువు క్లీన్ చేసుకోవడానికి కూడా చెత్త అంతా అలాగే ఉండిపోయింది. చాలా ఫేస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ ఇష్యూస్ కూడా కొద్దిగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. పని ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. చిన్న వీడియో. అదేవిధంగా హార్వెస్ట్ కూడా మన దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో. హార్వెస్ట్ అంతా చేస్తున్నాను అనమాట. చూడండి, మొత్తం ఆకులన్నీ ఎండిపోయినాయి. తర్వాత ఇక్కడ కూడా దొండ మొక్క ఉండింది, ఆ దొండ మొక్క చనిపోయింది అనమాట. చనిపోయింటే తీసేసి ఇక్కడ నాటాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నాటాను, కొమ్మలు ఇక్కడ నాటాను చూడండి. మరి అది వస్తుందో లేదో తెలీదు. ఆ దుంప తీసి ఇక్కడ నాటాను అనమాట. మొత్తం చనిపోయింది. అది కొద్దిగా పచ్చిగా ఉందని చెప్పేసి దాన్ని అక్కడ నాటేసాను అనమాట. ఈరోజు అయితే చూడండి, మన గార్డెన్లో అయితే దొండకాయలన్నీ హార్వెస్ట్ చేశాను. చూడండి, మల్లెపూలు ఇలా వచ్చాయి. తర్వాత అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ మల్లెపూలు వస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతకుముందు తోటకూర విత్తనాలు చూపించాను కదా, చూడండి ఇవన్నీ రాడిష్ సీడ్స్. ఇవి కలెక్ట్ చేయలేకపోతున్నాను, వర్క్ పరంగా బిజీగా ఉన్న ఫ్రెండ్స్. చూడండి, ఇవి తోటకూర విత్తనాలు. ఇవి ఒక వెరైటీ అనమాట. రెడ్ కలర్ ఉండవు, ఇట్లా గ్రీన్ కలర్ ఉంటాయి. సేమ్ ఒకటే జాతికి సంబంధించినవి. ఇంకా కొన్ని మన గార్డెన్లో లాస్ట్ టైం బ్రింజల్స్, లాంగ్ బ్రింజల్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ కుండీలో పెట్టాను, వచ్చాయన్నమాట. 3 రోజులు వాటర్ ఇవ్వలేదని శాప్లింగ్స్ అని చనిపోయాయి అనమాట. చాలా వరకు ఫేస్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనకి కొన్ని కావాల్సిన దొండకాయలు, టమోటాను కొన్ని హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం మొక్కలు పెంచితే కదండి, మొక్కలను కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇది చూడండి, ఇది పారిజాత మొక్క అనమాట. పారిజాత మొక్క కూడా ఇలా లీవ్స్ అన్నట్లు అయిపోతున్నాయి. పెస్ట్ కూడా వచ్చింది మనకి మందార మొక్కలకి. వీటికి స్ప్రే చేయడానికి కూడా టైం లేక అలాగే వదిలేశాను. పచ్చిమిర్చి కూడా సాధ్యమైనంత వరకు, చాలా వరకు అవి పచ్చిమిర్చిలో వచ్చేటువంటి వెలుముడి లాగా ఉంటుంది కదా, ఆకులు ముడుచుకునేటివి, అది చాలా ఫేస్ చేస్తున్నాను. నేను సాయంత్రం అయితే వాటరింగ్ ఇచ్చాను అనమాట. చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాయ్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాను. వచ్చి 12 రాగానే పోవాలి, పని చూసుకోవాలి, మళ్ళీ తర్వాత వచ్చి గార్డెన్ మెయింటైన్ చేయాలి.
మనం గార్డెన్ మీరు మెయింటైన్ చేసేటట్టుంటేనే మొక్కలను చూసుకునేటట్టుంటే మీరు మొక్కలు పెంచుకోండి, లేదంటే మొక్కలు పెంచుకోకండి. అవి చనిపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా సీతాఫలం ఉంది కదా, సీతాఫలం మొక్క కాయలు చాలా వచ్చాయన్నమాట. మొన్న పోతంతా రాలిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఇది చూడండి, ఇది ఉసిరి అనమాట. ఉసిరి చెట్టు మొత్తం పోతంతా రాలిపోయింది. మేము 2-3 డేస్ వాటర్ అనేది ఇవ్వలేదన్నమాట. వాటర్ ఇవ్వకపోయేసరికి మొత్తం అంతా చనిపోయింది, పోతంతా రాలిపోయింది అనమాట. మనం వాటరింగ్ అనేది ముఖ్యంగా మ్యాండటరీగా డైలీ, వర్షాకాలం అయితే పొద్దున్న సాయంత్రం కూడా ఇచ్చినా కూడా మంచిదేనండి. వర్షం ఇవ్వకపోవడం తర్వాత వాటర్ ఇవ్వకపోవడం వల్ల ఉసిరి చెట్టు కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయేసి తర్వాత పూత కూడా అంతా రాలిపోయింది అనమాట. కావున ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మనం కరెక్ట్గా వాటరింగ్ అనేది ఇవ్వాలి. చాలా ఫేస్ చేస్తున్నాను. బాయ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో ముందుకు రావడానికి ట్రై చేస్తానండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.